రామలక్ష్మి శౌర్యకి బెయిల్ తీసుకువస్తుంది. సార్ మీరు ఇంటికి వెళ్ళండి. నేను కాలేజ్ దగ్గరకి వెళ్ళి కొంత పని ఉంది. అది చూసుకొని అరుణ్‌కి ఎలా ఉందో చూసేసి వస్తాను అని చెప్పడంతో, రామ నేను కూడా వస్తాను అని శౌర్య అంటాడు. సార్ ఇప్పుడు వద్దులెండి సార్. మీరు తర్వాత వస్తురు. ముందు మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని రామలక్ష్మి పరిగెత్తుకుంటూ కాలేజ్ దగ్గరికి వస్తుంది. నేరుగా సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్న అతని దగ్గరికి వచ్చి, సార్ కాలేజ్‌లో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజుల్ని నాకు చూపించండి సార్. పేపర్ లీక్ ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉంటుంది అని రామలక్ష్మి అడగటంతో, అలాగేనని అతను ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు. అయితే ఫుటేజ్ అంతా కూడా డిలీటెడ్ అని వస్తూ ఉంటుంది. మేడం ఫుటేజ్ అంతా ఎవరో డిలీట్ చేసేశారు అని అతను చెప్పటంతో, అలా ఎలా చేసేస్తారు సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. హార్డ్ డిస్క్ యాక్సెస్ ఉంటే చేయొచ్చు మేడం అని అతను అంటాడు. అయ్యో అవునా, ఇప్పుడు ఎలాంటి ఆధారాలు దొరకలేదే అని రామలక్ష్మి బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ప్రిన్సిపల్ రూమ్ దగ్గర ఇంకొక సీసీటీవీ కెమెరా ఉంటుంది. అరే అన్ని కెమెరాలు చూశాం కానీ ఈ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూడలేదు కదా అని రామలక్ష్మి పరిగెత్తుకుంటూ మళ్ళీ అతని దగ్గరికి వచ్చి, సార్ ప్రిన్సిపల్ రూమ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడలేదు సార్. ప్లీజ్ సార్ అదొక్కటి చూపించండి సార్ అని అడగటంతో దానిని ఓపెన్ చేసి చూస్తారు. అందులో అస్మిత, ప్రశాంత్ సెల్లులో టార్చ్ లైట్లు వేసుకొని గదిలోకి వెళ్ళటం, క్వశ్చన్ పేపర్లు బయటికి తీసుకోవటం, వాటిని స్కాన్ చేసుకోవటం మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటుంది. సార్ దీనిని నా మొబైల్లోకి ఎక్కించి ఇవ్వండి సార్ అని రామలక్ష్మి అడగటంతో ఎక్కించేసి ఇస్తాడు. అస్మిత, ప్రశాంత్ ఇప్పుడు చూడవే మీ సంగతి చెప్తానని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రభాస్, ఆద్య నన్ను ఇష్టపడుతోంది, నిన్ను ఇష్టపడడం లేదు. అందుకే పెళ్ళైనా కూడా నిన్ను అన్ని రోజుల నుంచి దూరం పెట్టింది. కావాలంటే నీ ముందే ఫోన్లో మాట్లాడతాను. మేము ఒక హోటల్ రెస్టారెంట్లో కూడా కలుసుకుంటాము. నువ్వు చూస్తూ ఉండు అని శ్రీను ముందే ఆద్యకి కాల్ చేసి శ్రీనుకి వినపడేటట్లు బాగా మాట్లాడుతూ, శ్రీనుకి వినపడకుండా నువ్వు కనుక నేను చెప్పిన చోటికి రాకపోతే ఆ వీడియో అందరికీ షేర్ చేస్తాను అని బెదిరించేస్తాడు. అలా ఆద్య సరే వస్తానని చెప్పిన విషయం మాత్రమే శ్రీనుకి వినిపిస్తూ ఉంటాడు. ఆద్య వస్తానన్న విషయం నువ్వు కూడా నమ్మావు కదా, నా వెనకాలే రా, ఫాలో అవ్వు, నువ్వే నీ కళ్ళతో చూడు అని ప్రభాస్ ఒక కాఫీ షాప్కి వెళ్తారు. శ్రీను దూరం నుంచి మొత్తం గమనిస్తూ ఉంటే ఆద్య ప్రభాస్ దగ్గరికి వస్తుంది. చూడు నువ్వు కనుక నేను చెప్పింది చేయలేదనుకో ఆ వీడియోలు పంపించేస్తాను అని ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చేసి నాకు తినిపించమని చెప్పడంతో ఆద్య ఐస్ క్రీమ్ కూడా తినిపిస్తుంది. ఇదంతా చూసిన శ్రీను ఆచి నిజంగానే ప్రభాస్ని ఇష్టపడుతోందని చాలా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత నేను తినిపిస్తాను, నువ్వు కూడా తిను అని ప్రభాస్ తినిపిస్తూ ఉంటే అప్పుడు ఆద్య ప్రభాస్ చెంప పగలగొడుతుంది.